నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మొత్తానికి తమిళనాడులో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోయింది. విజయ్ తన యొక్క ప్రమాణ స్వీకారాన్ని నిన్న ఉదయం 10 గంటలకు చేయడం జరిగింది. సరే, ఇంక ఇప్పుడు అసలైనది ముందున్నది ముసళ్ళ పండుగ అని చెప్పి చిరంజీవి డైలాగు ఒకటి ఉంది. అట్లాగా ఈ రాజకీయ పార్టీలు ఎక్కడైనా సరే పాపులారిటీ స్కీమ్స్ మీద అనౌన్స్ చేసుకుని వచ్చి యాజ్ అగెనిస్ట్ బీజేపీ ఇట్లాంటి ప్రామిసెస్ ఏమీ ఎక్కువ చేయలేదు. అండ్ అవతల పక్క ఏమో మాకు 10,000 కోట్ల అప్పుల భారాన్ని పెట్టేసేసి ఖజాని ఖాళీ చేసినటువంటి గవర్నమెంట్ మా చేతిలో వచ్చింది, దీని మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని ఒక పాయింట్ చెప్పారు. తర్వాత ఇంకో పక్కన ఏం చెప్పాడు ఆయన, మామూలుగా వచ్చిన వాళ్ళందరికీ ఆడవాళ్ళకి 2,500 రూపాయలు ప్రతి నెల పెన్షన్ కింద మామూలు వాట్ ఎవర్ ది థింగ్, అట్లాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు, తర్వాత ఆడవాళ్ళకి ఉచిత రవాణా, అట్లాగే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ఇట్లాగా స్కీమ్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మనం ఇదివరకు చాలా ఎపిసోడ్స్లో కూడా చూసాం. ఈ ప్రామిసెస్ పెట్టినప్పుడు అసలు ఎక్స్చెకర్ మీద భారం ఎంత ఉంటుంది, దీన్ని వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురాగలరు అనేది చేయకుండా ఆ పాపులర్ స్కీమ్స్తో ఎలక్షన్స్లోకి వెళ్ళడం అనేది ఎంతవరకు సమంజసము మనం కూడా అనుకున్నాం. దీని మీద సుప్రీంకోర్టు కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ ఒక విధమైనటువంటి నిర్దిష్టమైనటువంటి రూపాన్ని చేయకపోతే మనకు అన్నీ ఎక్కడికి పోతాయని తెలియదు. ఇప్పుడు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా చూసుకుంటే ఏదో నడుపుకుంటూ వస్తున్నారు బండి, కానీ ఎంతవరకు ఈ ఉచితాలు అనేటువంటివి సబబు విజయన్ దీని ముందుకు తీసుకెళ్ళడా, ఫస్ట్ బలపరీక్ష నెగ్గగలడా లేదా, ఈ విషయాల మీద కొంచెం వివరణ. బలపరీక్ష అయితే నెగ్గిపోతాడు. మొత్తం మీద ఒక కాపులప్ చేశాడు, ఒక మెజారిటీని, స్లైట్ మెజారిటీని వాళ్ళను వీళ్ళను కలుపుకొని చేశాడు. బలపరీక్ష నెగ్గుతాడు. బట్ ఆ పైనే ముందున్నది ముసళ్ళ పండగ అన్నట్టు ఇన్స్టెబిలిటీ మాత్రం కంటిన్యూ అన్ని రకాల అవుతుంది. బికాస్ ఉన్నటువంటి స్పేస్ తక్కువ, మెజారిటీ తక్కువ. ఈ దీంట్లో ఈ చిన్న పక్కన చేరినటువంటి వాళ్ళు దే స్టార్ట్ డిమాండింగ్ దేర్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్. వాళ్ళని అడ్జస్ట్ చేసుకోవడం ఏమంది, ప్రతివాడు రేపు వచ్చి రిటర్న్ చేస్తాడు, నేను విత్డ్రా చేశానంటే నువ్వు ఉండవని. సో అది ఒక మేజర్ ప్రాబ్లంగా తనకి ఉండేటటువంటి అవకాశం తప్పకుండా ఉన్నది. ఆల్ సైడ్ అండ్ డన్ ఇది క్రెడిటబుల్ అచీవ్మెంట్ అనే దాంట్లో డౌట్ లేదు. రెండు ఇంకో రకంగా కూడా క్రెడిటబుల్ అచీవ్మెంట్. ఇతని పబ్లిక్ మీటింగ్లో అంతమంది చనిపోయినా కానీ ప్రజలు అతన్ని క్షమించారు. చాలా ట్రెడిషనల్ కన్సర్వేటివ్ సొసైటీ తమిళనాడు. ఇన్ఫ్యాక్ట్ మొత్తం ఇండియాలో చాలా కన్సర్వేటివ్ సొసైటీ ఏదైనా ఉందంటే ఇట్స్ ది తమిళియన్ సొసైటీ. వాళ్ళు వైఫ్ను డైవర్స్ చేసి ఇంకో ఆమెను పార్ట్నర్గా తీసుకొని ఎలక్షన్స్కు రావటానికి కూడా దే హ్యావ్ యాక్సెప్టెడ్. సో ఆ రకంగా ఈ మ్యాండేట్లో చాలా నెగటివ్స్ను తను అధిగమించుకుంటూ మ్యాండేట్ను సాధించాడు. మ్యాండేట్ ఎన్ని అసలు యాక్చువల్గా ఇవి ఇస్తాను అని చెప్పకుండా కానీ ఇన్ని వచ్చుండేవి. బికాస్ ఈ కాలంలో చూస్తున్న మ్యాండేట్లన్నీ అంతకు ముందున్న రిజీమ్ మీద నెగటివ్ మ్యాండేట్స్, కానీ నువ్వు ఇస్తానన్న హామీల మీద పాజిటివ్ మ్యాండేట్ ఎక్కడ ఒప్పించడం లేదు. ఇవి ఏవి ప్రామిస్ చేయకుండా స్టాలిన్ పాలన దరిద్రంగా ఉంది, సక్రమంగా లేదు, రౌడీజం జాస్తైంది, కరప్షన్ జాస్తైంది, రెండింటినీ నేను అంతం చేస్తాననేటటువంటి స్లోగన్ మీద వచ్చున్నా కానీ విజయ్ గెలుచుండేవాడు. బట్ ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి ఇవి నెగటివ్ అవుతాయి. ఇప్పుడు ఇంతకుముందు ఆ రకంగా వస్తే నెగటివ్ ఉండదు, అట్లీస్ట్ ఇది చెప్పాను ఇచ్చేస్తానని. ఇప్పుడు సరే, దానిని స్టాలిన్ మీద నెట్టడానికి నాకు ఏమీ లేనటువంటి ఖజానాను అందించారు, నేనేం చేయగలనని తప్పించుకోవడానికి చూస్తున్నాడు. బట్ అది మాత్రం ప్రజలు పెద్దగా ఒప్పుకోకపోవచ్చు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ కాంపిటీటివ్ పాపులిజం అనేటటువంటిది రాష్ట్రాలను నాశనం చేస్తూ ఉన్న తమిళనాడులో సర్ప్రైజింగ్గా ఇది క్లిక్ అవుతుంది. ఇప్పుడే కాదు, జయలలిత ఒక్కోడి టీవీ సెట్ ఇస్తానని, ఫ్రిడ్జ్ ఇస్తానని, మిక్సీ ఇస్తానని అట్లాంటి ప్రామిసలు చేసి వచ్చింది. అప్పటిదాకా కొద్దిగా ఈ ఇష్యూలో కన్సర్వేటివ్గా డిఎంకే ఆమెతో పోటీ పట్టడం మొదలెట్టారు.
అప్పటి నుంచి ఈ పాపులిజం అనేటటువంటిది ఒక మేజర్ ఇష్యూ కింద తమిళనాడు పాలిటిక్స్లో నడుస్తుంది. ఆంధ్ర పాలిటిక్స్లో లాగానే తమిళనాడు పాలిటిక్స్లో. దీనివల్ల దెబ్బతింటుందంటే నాకు ఎక్కడ అవుపించడం లేదు. ఇండస్ట్రియల్ గ్రోత్ బాగుంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తున్నాయి. సో ఐ థింక్ ఏదైనా రాష్ట్రం ఒక మంచి ట్రెజెక్టరీలో పడి ఇండస్ట్రియల్ గ్రోత్ బాగా ముందుకు పోతూ ఉంటే ఆ వచ్చే ఇన్కమ్స్ కొంతవరకు దీన్ని కాంపెన్సేట్ చేసేటట్టున్నాయి. బట్ ఈవెన్ దెన్ అటువంటి పరిస్థితిలో కూడా ఇతను ఇచ్చినటువంటి ప్రామిసెస్ టూ మచ్ ఇంప్లిమెంట్ చేయలేడు. దీనికి కావాల్సిన డబ్బులు వచ్చే అవకాశం లేదు. కోర్స్ ఇటువంటి డబ్బులు తీసుకురావడానికి చాలా చాలా క్లవర్ ఇంజనీరియన్ ప్రపోజల్స్తో ముందుకు పోయినవాడు జగన్మోహన్ రెడ్డి. అది ఎంతోమంది ఎవరికి రాని ఆలోచన. ఫ్యూచర్ ఎర్నింగ్స్ను ఈరోజు డిస్కౌంట్ చేసి లోన్స్ తీసుకొని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నడిపాడు. అదే దట్స్ ది వర్స్ట్ థింగ్. ఐ మీన్ ముందుండే గవర్నమెంట్ కూడా డబ్బులు లేకుండా మరి అటువంటివి ఏమైనా చేయగలరా విజయ్? అప్పుడంటే కాస్త అతనికి జగన్మోహన్ రెడ్డికి సెంట్రల్ గవర్నమెంట్తో కోఆపరేషన్ ఉండింది, వాళ్ళకి అన్ని విషయాలు సహాయం చేశాడు కాబట్టి కొంత అక్కడ ఇది వచ్చింది. మరి విజయ్ ఎట్లాంటి యాటిట్యూడ్తో పోతాడు? సెంట్రల్ గవర్నమెంట్తో కాన్ఫ్రంటేషనా, కన్సిలియేషన్ అయినా ఎంతవరకు ఇటువంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వం ఇతనికి సహకరిస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్న ఫైనాన్షియల్ పరిస్థితుల్లో బట్టం ఆ ప్రజాకర్షణ పథకాలు వేటిని అమలు జరిపేటటువంటి అవకాశమే లేదు. ఇదే అతనికి పెద్ద బ్యాక్ క్లాష్ అవుతుంది. మరి ఆ బ్యాక్ క్లాష్ వచ్చినప్పుడు దానిని ఎవరు తమ వైపు తిప్పుకుంటారని చూడాలి. స్టాలిన్ తిప్పుకోగలడా? మేబీ అదే లుక్స్ టు బి ది మోస్ట్ క్రెడిబుల్ థింగ్. బికాస్ ఏఐడిఎంకేలో ఇప్పుడే స్ప్లిట్ వచ్చేటట్టుంది. బికాస్ లీడర్ లేడు అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ జయలలిత పోయిన తర్వాత ఏఐడిఎంకే ఒక లీడర్ లేకుండా పోయినాడు. బీజేపీ ఏ రకంగా ముందుకు ప్రయత్నిస్తుంది, వెనకబెట్టిన అన్నామలైన ముందుకు తీసుకొస్తే మాత్రం హీ కెన్ బీ ఎ ఫోర్స్ డెఫినెట్లీ. బికాస్ క్లీన్ ఇమేజ్ ఉంది, ఇంటెలిజెంట్ మ్యాను, కమిటెడ్ టు ది బీజేపీ ఐడియాలజీ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లాంగ్ రన్లో బీజేపీకి ఈ కెన్ బీ అన్ అసెట్. ఆ అసెట్ను ఎట్లా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారనే దాని మీద బీజేపీ అభివృద్ధి ఆధారపడింది. సో బ్రాడ్లీ విజయ్ ఒక ఫోర్స్గా ఇప్పుడు వచ్చాడు కాబట్టి ట్రయాంగులర్గా ఫ్యూచర్ తమిళనాడు పాలిటిక్స్ రన్ కావచ్చు. ఏఐడిఎంకే డిసింటిగ్రేట్ కావచ్చు. ఇట్ విల్ బి 1 విజయ్, 2 డిఎంకే, మోర్ సో బై ఉదయనిధి స్టాలిన్, బికాస్ స్టాలిన్ ఈజ్ ఆల్రెడీ ఓల్డ్, కొంత హెల్త్ ఇష్యూస్ కూడా మేజర్గా ఉన్నట్టున్నాయి. 3వది బీజేపీ విత్ అన్నామలై. దీంట్లో బీజేపీ విత్ అన్నామలైకి ఛాన్సెస్ బెటర్గా ఉండొచ్చు. బికాస్ అతనికి కాస్త హీ గ్రాస్ప్ ఆఫ్ ఇష్యూస్ బెటర్. ఇదంతా సినిమా మోజు మీద వచ్చిన వాళ్ళే కానీ గ్రాస్ప్ ఆఫ్ ఇష్యూస్ పెద్దగా ఉన్నట్లు లేదు. ఈవెన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏది చూసుకున్నా కానీ. సో వాచ్ అవుట్ చేయాలి. 1 more person to be watched out here will be Trisha. Will she become Jayalalitha of Tamil Nadu? Wait and see. Let us see. చూడాలండి. మరి మనం వేచి చూసి మళ్ళీ దీని మీద ఇంకోసారి పునశ్చర్చన చేద్దాం. నమస్కారం.